గోపురాలు ఉంటారా? ఇప్పటికి ఆల్మోస్ట్ 100 స్టెప్స్ అయ్యాయి. ఇంకా 3400 స్టెప్స్ ఉన్నాయి. చాలా ఈజీ. పోరా, నాకు తెలుసు. తెలుసు. ఇంకా 200 స్టెప్ దగ్గరకు వచ్చాము. రమేష్ ఆడెక్కడున్నాడు, కనపడుతున్నాడా? ఆడెక్కడున్నా వినపడేలాగా. ఆల్మోస్ట్ 400 స్టెప్స్ కంప్లీటెడ్. మై ఫ్రెండ్ రమేష్ తప్పుడిపోయాడు. స్టిల్ 300 స్టెప్స్. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎక్కడ ఆగాడు కానీ ఎక్కడ తెలియదు. అప్పుడు 400 స్టెప్స్ అయిపోయాయి. అది ఏడాడు ఎగ్జాక్ట్లీ 400 స్టెప్స్. ఇంకా ఎక్కాము. ఏట్రా కింద దిగకూడదా? రమేష్ ఆల్మోస్ట్ 400 స్టెప్స్. ఇంకా 3000 ఉన్నాయి. వెళ్ళిపోవచ్చు 3000. ఎక్కేస్తారా? నైట్ 10 గంటలు ఎక్కేస్తారు స్టెప్స్. అయిపోద్ది. వెయిట్ చేయొచ్చు. రాకు 100 స్టెప్స్ ఎక్కిరారా? ఆడుకుని వాళ్ళు చెప్పలేక ఇక్కడ అయిపోతాడు. గంటలు ఎక్కేస్తావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ. మీ బదిలీ చెప్తాను. వస్తా ఆల్మోస్ట్ తెజా. వీడియో కేసు వస్తారు నువ్వు. అదే వైపు వెళ్ళి అప్పటికి అడిగాను ఎక్కడికి వెళ్తున్నామని. మీకు ఏ రైట్స్ ఉన్నాయండి? ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి. వారికి 3 ఆడపిల్లలు. Do you know one thing? My friend Teja Kumar covering. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం?
ఎవరా బాబు బాడీ పనిచేయటం లేదు ఇంత నైస్ కొట్టారేంటి అవునన్నా ట్రైనింగ్ తీసుకుని పోలీసులు కూడా ఇలా కొట్టరు చాక్లెట్ తినన్నా అందరూ బొట్లు పెట్టుకుని ఎక్కుతున్నారు, ఫస్ట్ క్లాస్ మీద ఎక్కుతున్నారు. మా వాళ్ళు మామూలుగా ఎక్కడానికి గోవింద గోవింద. వాళ్ళందరూ చూడరా క్యాంటీన్స్ కూడా తీసుకొని వస్తున్నారు. రమేష్ గారిని కింద దిగి బస్సు ఎక్కి వచ్చి మనం నది అక్కడ 300 స్టెప్స్ దగ్గర ఎక్కడ ఉంటాడు. దారిలో మంచి లైన్ తాగుదాం. రిఫ్రెషింగ్ అయిపోవాలి. బాడీ సహకరిస్తుంది కానీ కాల్ సహకరించలేదంట మా వాడికి. వీడియోలు తీస్తున్నా కదరా చాలు, ఆ వీడియోలు కలిపే. చూసారా బ్రో, కొట్టేసి ఎవరో కూడా గుర్తుపడరు దీన్ని. పాపం జాలనిపిస్తుంది. ఏయ్ వర్షం పడితే అలా వాటర్ ఆవిడంతా తెస్తా బెటర్ వీడియో తెస్తే. ఇది స్మాల్ గ్లిమ్స్ అంతే, ఒక ఫ్రెండ్ చూస్తారు. నేను ఈవినింగ్ 4 o'clock లైన్లో నించున్నాం. ఈరోజు మార్నింగ్ 9 o'clock దర్శనం కంప్లీట్ అయింది. దగ్గర 16 to 17 hours టైం అయితే పట్టింది మాకు. సో ఫైనల్లీ వెంకటేశ్వర స్వామిని అయితే చాలా అంటే చాలా ఎక్కువసేపు చూసాము, చాలా క్లియర్గా చూసాము. మేము చాలా లక్కీ, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది చూసిన తర్వాత. మొత్తం ఈ ట్రిప్ క్రెడిట్స్ మొత్తం రమేష్ గారికే. ఎందుకంటే ఆడే దగ్గరుండి మాకు మొత్తం చూపించాడు, చేశాడు. దగ్గరుండి చూసుకున్నాడు, కన్న పిల్లల్లా చూసుకున్నాడు రమేష్. ఒకవేళ రమేష్ గారు లేకపోతే నిజంగా మాకైతే ఈ దర్శనం అయ్యేది కాదు, ఏం లేదు. ఆడ మరీ చెప్పాడు నరసింహ గారు అలా వేసుకుంటారు ర్యాంప్ అని. ఓకేనా, మీకు చెప్పొద్దని చెప్పాడు రమేష్ గారు. రమేష్ చూడ ఒకసారి. ఫైనల్లీ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇప్పుడు కాంప్లెక్స్కి వెళ్ళిపోతున్నాం.